హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి టెన్సెస్. ఈ టెన్సెస్ నేర్చుకోవడం వలన సెంటెన్స్‌లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మనం కనిపెట్టేయొచ్చు. అదేవిధంగా ఆ సెంటెన్స్‌లో ఎలాంటి వర్బ్ ఫార్మ్స్ అనేవి వస్తాయో మనం చేయొచ్చు. అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేవి ఈజీగా చేయొచ్చు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ చేయొచ్చు. కా కంపేరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అలాంటివి కూడా చేయొచ్చు. అంటే మనకి వర్బ్ ఫార్మ్స్ అనేవి తెలియడం వలన ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. అంటే టెన్స్‌లో ఎలాంటి వర్బ్ ఫార్మ్స్ వస్తాయి, అంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే ఏ వర్బ్ ఫార్మ్స్ వస్తాయి, పాస్ట్‌లో ఉంటే ఏ వర్బ్ ఫార్మ్స్ వస్తాయి, ఫ్యూచర్‌లో ఉంటే ఏ వర్బ్ ఫార్మ్స్ వస్తాయి, అంటే ఒక సెంటెన్స్ అనేది ఏ టెన్స్‌లో ఉంటే ఎలాంటి వెబ్ ఫార్మ్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి మనకి తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ మనం ఈ టాపిక్‌లో మనం చూడండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయబోతున్నాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీకు వివరంగా చెప్తాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ ద్వారా మీకు ఈ ఈ చాప్టర్ నుంచి మీకు ఎంత బాగా అంటే అంత బాగా అర్థమయ్యేలాగా మీకు నేర్పించేయడం జరుగుతుంది. చూడండి ఒకవేళ చూడండి ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఒక సెంటెన్స్ అనేది తీసుకుందాం. ఈ సెంటెన్సు మనకి ప్రెజెంట్ టెన్స్‌లో ఉందా, పాస్ట్ టెన్స్‌లో ఉందా, ఫ్యూచర్‌లో ఉందా అనే దాన్ని బట్టి మనకి కొన్ని రూల్స్, కొన్ని ఆన్సర్స్ అనేవి గెస్ చేయగలుగుతాం. ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్. చూడండి, ఐ షల్ హ్యావ్, ఇక్కడ డాష్ ఇచ్చారు, దిస్ నావెల్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. చూడండి, ఐ షల్ హ్యావ్ వచ్చి గ్యాప్ వచ్చింది. గ్యాప్లో మనం వర్బ్ ఫామ్ ఫిల్ చేయాలి. దిస్ నావెల్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ మనకి కరెక్ట్ వర్బ్ ఫామ్ అనేది ఫిల్ చేయమంటున్నారు. చేయాలంటే మనం ముందుగా ఏం చేయాలి, ఈ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందని చెప్పేసి చూడాలి. ముందు ఏం చేయాలండి, సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా. మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అంటే ఏంటి, తర్వాత వారం, అంటే తర్వాత జరుగుతుంది. నెక్స్ట్ వీక్ అంటే అక్కడ అర్థం ఏంటండి, తర్వాత వారం. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. చూడండి, ఫ్యూచర్ టెన్స్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అప్పుడు మనకి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి ఇక్కడ వస్తుంది. అంటే ఫ్యూచర్ టెన్స్లో ఎలాంటి ఆన్సర్స్ అనేవి వస్తాయి, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ అనేవి వస్తాయి ఇవి చూడండి. అంటే ప్రెజెంట్ ఒకవేళ సెంటెన్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇది మీకు తెలియదు. నెక్స్ట్ వీక్, ఇది కూడా నెక్స్ట్ వీక్. బిఫోర్, ఇది పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్ కదండి, పాస్ట్ టెన్స్ చూద్దాం. ఇది పాస్ట్ టెన్స్. ఐ డాష్ దట్ ఫిల్మ్ బిఫోర్. చూడండి, బిఫోర్ అంటే ముందు కదండి. ముందు అనగానే మనకి ఆల్రెడీ జరిగిపోయినట్లు అనమాట. జరిగిపోయింది కాబట్టి ఇది మనకి బిఫోర్ అనేటటువంటి కీవర్డ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అనమాట. పాస్ట్ టెన్స్లో మనకి ఎలాంటివి వస్తాయి, పాస్ట్ టెన్స్లో మనకి ఆన్సర్స్ ఎలాంటివి వస్తాయి అనేది మనం చూసుకున్నాం అనుకోండి. దీనిలో నుంచి మనం ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవి, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నవి ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేట్ చేసేసి ఒక పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. అలాగా ఎలిమినేట్ చేయాలంటే అసలు ప్రెజెంట్ టెన్స్లో ఏ రూల్స్ ఎలాంటివి వస్తాయి, పాస్ట్ టెన్స్లో ఎలాంటివి వస్తాయి, ఫ్యూచర్ టెన్స్లో ఎలాంటివి వస్తాయి అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ సెంటెన్స్లో గెస్ చేయడానికి, సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ అనేది గెస్ చేయడానికి మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ కీవర్డ్స్ వచ్చేటప్పుడు మీకు నేను ఆ కీవర్డ్ గురించి చెప్తాను. లాస్ట్లో మీకు వీడియో లాస్ట్లో మీకు యాడ్ చేయడం జరిగింది ప్రతి టెన్స్ యొక్క కీవర్డ్స్, వాటిని ఎలా గెస్ చేయాలని చెప్పేసి. ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్. ఇక్కడ మనకి ప్రెజెంట్ టెన్స్కి, ఫ్యూచర్ టెన్స్కి, పాస్ట్ టెన్స్కి, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్కి ఉన్నటువంటి ఇదనేది చూద్దాం వెబ్ ఫార్మ్స్ ఎలాంటివి వస్తాయని చెప్పేసి. ప్రెజెంట్ టెన్స్ యొక్క వెబ్ ఫార్మ్స్ అంటే కింద ఆప్షన్స్లో ఏమొస్తాయి అంటే ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే, ఒకవేళ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్ కనుక అయినట్లయితే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ అయితే V1S. చూడండి, అది సింపుల్ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ ప్రెజెంట్ టెన్స్, సింపులా, లేకపోతే కంటిన్యూసా, లేదా పర్ఫెక్టా, లేదా పర్ఫెక్ట్ కంటిన్యూసా అని చెప్పేసి మనకి 4 రకాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వన్ సింపుల్. ఫస్ట్ వన్ ఏంటండి, సింపుల్. నెక్స్ట్ మనకి కంటిన్యూస్, నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్, నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్.
పెర్ఫెక్ట్, కంటిన్యూస్, ఇలా 4 స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. అయితే అది ఒకవేళ సింపుల్ అని మనకి ఎలా తెలుస్తుంది, సింపుల్ అని ఎలా తెలుస్తుంది, లేదా కంటిన్యూస్ అని ఎలా తెలుస్తుంది, అది ఒకవేళ మనకి పెర్ఫెక్ట్ అని ఎలా తెలుస్తుంది, లేదా పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఎలా తెలుస్తుంది అది అంటే దానికి కీవర్డ్స్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి. కీవర్డ్స్ అని చెప్పేసి ఇలా ఉంటాయన్నమాట. కీవర్డ్స్ అనేవి ఇలా ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనకి కీవర్డ్స్ అనేవి ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ సెంటెన్స్లో అలాంటి కీవర్డ్స్ కనుక ఉన్నట్లయితే అది సింపుల్ ప్రెజెంటా, ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా అని చెప్పేసి మనం ఇలాగా తెలుసుకోవచ్చు అనమాట. మీకు ప్రతి సెంటెన్స్ చెప్పేటప్పుడు అది ఎందులో కీవర్డ్ ఉందని చెప్పేసి మీకు చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనకు గెస్ చేయడానికి ఇలాంటి కీవర్డ్స్ అని చెప్పేసి ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు ఆ కీవర్డ్స్తో మనకి సెంటెన్స్ అనేది వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇలాంటి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఆన్సర్లో V1 లేదా V1S కానీ అది ఒకవేళ సింపుల్ అయితే V1 లేదా V1S వస్తుంది. అది ఒకవేళ సింపుల్ అయితే V1 లేదా V1S వస్తుంది. ఒకవేళ కంటిన్యూస్ అంటే ఏంటి, ఇంగ్ ఫామ్ రావాలి. కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. ఒకవేళ అది కంటిన్యూస్ అయితే ఆన్సర్లో మనకి ఇంగ్ ఫామ్ వస్తుంది. ఏ ఇంగ్ ఫాము, యామ్, ఈజ్, ఆర్తో ఉన్నటువంటి ఇంగ్ ఫామ్ వస్తుంది. యామ్, ఈజ్, ఆర్తో ఉన్నటువంటి ఇంగ్ ఫామ్ వస్తుంది. వెబ్కి ఇంగ్ ఫామ్ వస్తుంది. కానీ వజ్ వర్లు అనేవి ఇక్కడ మనకి రావు. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే యామ్, ఈజ్, ఆర్తో వచ్చినటువంటి ఇంగ్ ఫామ్ వస్తుంది తప్పితే వజ్ వర్లు రావు. నెక్స్ట్ వన్, ఒకవేళ పర్ఫెక్ట్గానే అయ్యి ఉంటే, పర్ఫెక్ట్ అయితే మనకి హ్యావ్, హ్యాస్తో ఉన్నటువంటి ఇంగ్ ఫామ్ V3 వస్తుంది. పర్ఫెక్ట్ అనగానే V3 అని, కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ అని, పర్ఫెక్ట్ అనగానే V3 అని గుర్తుపెట్టుకోండి అనమాట. పర్ఫెక్ట్ అయ్యింది అంటే తప్పనిసరిగా అందులో V3 ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ప్రతి పర్ఫెక్ట్లో కూడా మనకి V3 వస్తుంది. V3 ఎలా వస్తుంది, హ్యావ్, హ్యాస్తో కలిపిన V3 వస్తుంది. ఎక్కడ, ప్రెజెంట్లో. అదే పాస్ట్కి వచ్చేసరికి హ్యాడ్ వస్తుంది. అలా ఉంటుంది అనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్గానే అయితే హ్యావ్, హ్యాస్తో ఉన్నటువంటి V3నే వస్తుంది. మనకి అక్కడ ఆప్షన్స్లో ఇంకేవి ఇచ్చినా సరే మీరు అక్కడ ఎలిమినేట్ చేసేయడమే. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్గానే అయినట్లుగా అయితే మనకి బీన్, హ్యావ్, హ్యాస్తో ఉన్నటువంటి బీన్ వస్తుంది. హ్యాడ్ అయితే రాదు. హ్యావ్, హ్యాస్తో ఉన్నటువంటి బీన్ వచ్చి V1 ప్లస్ ఇంగ్ ఫామ్. మన కంటిన్యూస్ అనగానే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని చెప్పాను కదండి. ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి పర్ఫెక్ట్కి ఉన్నటువంటి హ్యావ్, హ్యాజ్లు వస్తాయి, బీన్ వస్తుంది, అలాగే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన రూల్స్ అయ్యి ఉంటే అలా వస్తుంది. అలాగే మనం పాస్ట్ టెన్స్కి సంబంధించిన రూల్స్ అయ్యాయి అనుకోండి, పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు సెంటెన్స్లో చూడండి, ఇవి పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్స్. పాస్ట్ సింపుల్లో అలాంటివి వస్తాయన్నమాట. పాస్ట్ సింపుల్లో మనకి ఎక్కువగా కూడా ఇన్ వచ్చి పాత సంవత్సరం ఇస్తున్నాడు అనమాట. ఇన్ వచ్చి పాత సంవత్సరంతో ఉన్న హిట్లు అనేవి మనకి ఎక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్లో మనకి ఇక్కడ వెన్, వైలు, దట్టు, హ్యాజు మనకి లింగర్స్గా వచ్చాయనుకోండి. మధ్యలో రెండు సెంటెన్స్ మధ్యలో మనకి ఎక్కువగా రెండు సెంటెన్స్ల మధ్యలో ఇవి వస్తాయన్నమాట. అది ఒక సెంటెన్స్ అనేది పాస్ట్ సింపుల్ ఉంటుంది, ఇంకో సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. మనకి ఎక్కువగా పాస్ట్ టెన్స్ ఎలా ఉంటుందంటే రెండు సెంటెన్సెస్ ఎక్కువగా ఇస్తున్నాడు అనమాట. రెండు సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఈ లింకర్స్ అనేవి కనిపించాయి అనుకోండి, అది పాస్ట్ కంటిన్యూస్ అని తెలుసుకోండి. వెన్, వైలు, దట్టు, హ్యాస్, ఈ 4 లింకర్స్ వచ్చాయంటే పాస్ట్ కంటిన్యూస్, ఇంకంతే, వెనక్కి చూడవసరం లేదు. మరియు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి బిఫోర్ ఉందా, ఆఫ్టర్ ఉందా, ఆల్రెడీ ఉందా, దట్ ఉందా, బికాజ్ ఉందా, వెన్ ఉందా, ఇవి కూడా చూసుకోండి. ఇవి ఏవైనా కనిపించాయంటే అది పాస్ట్ టెన్సే. ఇవి ఏవైనా కనిపిస్తే మనకు అది పాస్ట్ పర్ఫెక్ట్ అని తెలుసుకోండి. నెక్స్ట్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒకటి జరిగి, అంటే ఒక క్రియ అనేది గతంలో జరిగి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అనుకోండి, అది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. గతంలో జరిగి ఉండాలి అంటే ఫ్రమ్ నుంచి టు వరకు అని వస్తుంది. అక్కడ ఫ్రమ్ నుంచి టు వరకు అని వస్తుంది. అదంతా కూడా గతం అనమాట.
పీరియడ్ ఆఫ్ టైం గతంకి సంబంధించింది అనమాట. అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనండి. మనకి ఇక్కడ చూస్తే ప్రెజెంట్ టెన్స్లో కూడా మనకి ఇక్కడ చూడండి, ప్రెజెంట్ టెన్స్లో మనకి ఎక్కువగా ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది కదండి, ఇది కూడా ఫ్రమ్ డే టు డే టు వస్తాయి. కానీ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది జస్ట్ జరుగుతున్నట్లు అనమాట. ఇప్పుడు జరుగుతుంటేనే మనము అది తీసుకోవాలి. అంటే గతం నుంచి ఇప్పటికి కాదు, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నదని మాత్రం మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి, గతం నుంచి ఇప్పటి వరకు కూడా అది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అలా మనం కీవర్డ్స్ ద్వారా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్లో మనకి ఎలాంటి కీవర్డ్స్ వస్తాయంటే చూడండి, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలాంటివన్నీ కూడా కీవర్డ్స్ వస్తాయి. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ మనకి అట్ దిస్ టైము, ఎట్ అనేటటువంటిది వచ్చిందనుకోండి ఫ్యూచర్ కంటిన్యూస్గా తీసుకోవాలి. అదేవిధంగా బై అనేటటువంటిది వచ్చిందనుకోండి ఫ్యూచర్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. మనకి సెంటెన్స్లోన మనకి అక్కడ ఎక్కువగా ఇయర్స్ ఇస్తున్నాడు, అంటే సెంటెన్స్ చివరి ఇయర్స్ ఇస్తున్నాడు, లేదా మనకి తెలుసుకునే విధంగానే టుమారో, నెక్స్ట్ వీక్ ఇలాంటివి సింపుల్గానే ఇచ్చేస్తున్నారు. అక్కడ మనం అంత డెప్త్గా తీసుకునేటటువంటి వర్డ్స్ అయితే మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి, మనకి ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి, ఐకి వీకి షల్ హ్యావ్ బీన్ వస్తుందని, హీ వి షీ ఇట్లకి విల్ హ్యావ్ బీన్ వస్తుందని చెప్పేసి మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఫ్యూచర్ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఎలా ఉంటాయి, ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అన్నీ జరిగిపోయినవి అనమాట. లాస్ట్ అలా అట్లా వస్తాయి. బిఫోర్ అని, లాస్ట్ అని, లాంగ్ ఎగో అని, దెన్, లేదా ఇన్తో వచ్చినటువంటి పాస్ట్ సంవత్సరం, ఇవన్నీ ఏ వచ్చినా కనుక మనకి పాస్ట్ టెన్స్లో ఉన్నట్లు గుర్తించాలి. నెక్స్ట్ చూడండి, వెన్, వైల్, దట్, హ్యాజ్, ఈ 4 లింకర్స్లో ఏ వచ్చినా సరే అది పాస్ట్ టెన్స్. నెక్స్ట్ బిఫోర్, ఆఫ్టర్, ఆల్రెడీ, దట్, బికాజ్, వెన్ ఇలాంటివి ఏ వచ్చినా సరే అది పాస్ట్ టెన్స్. అయితే మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది మనకి చూడండి, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎలా వస్తుందంటే మనకి సింపుల్ ఫాస్ట్తో కలిపి మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. సింపుల్ ఫాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ దేనికి వస్తుందండి, సింపుల్ ఫాస్ట్తో కలిపి మనకి ఇక్కడ చూడండి, సింపుల్ ఫాస్ట్తో కలిపి పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. అలాగే ఈ సింపుల్ పాస్ట్తో కలిపి మనకి పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఈ పాస్ట్ టెన్స్లో వచ్చేటప్పుడు మనకి 2 వాక్యాలు వస్తాయి అనమాట. సింగిల్ వాక్యం అయితే రాదు, 2 వాక్యాలు ఎక్కువగా వస్తాయి. సింగిల్ వాక్యం వచ్చిందంటే అది ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ టైంతో దగ్గర మాత్రం మనకి సింగిల్గా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ టైం అయితే రాదు, పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే వస్తుంది. ఫ్రమ్ నుంచి టు వరకు అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే వస్తుంది. వెరీ సింపుల్గా గుర్తుపెట్టేయచ్చు. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ బిట్స్ అనేది చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది, మీరే చేసేస్తుంటారు నాకు తెలిసి మేబీ. చూడండి నెక్స్ట్ వన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఎలాంటి కీవర్డ్స్ వస్తాయన్నమాట. డైలీ, ఆఫెన్, ఒకేషనల్లీ, నెక్స్ట్ ఎవ్రీ ఇయర్, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఎవ్రీ డే, జనరల్లీ, యూజువల్లీ, న్యాచురల్లీ, ఎవ్రీ వీక్, అండ్ నార్మల్లీ, ఆల్వేజ్, హ్యాబిచువల్లీ, ఎవ్రీ మంత్, అండ్ రేర్లీ, సమ్ టైమ్స్, ఎవ్రీ మార్నింగ్, నవ్ అండ్ దెన్. చూడండి, వన్స్ వీక్, ట్వైస్ వీక్, థ్రైస్ ఏ వీక్ అని చెప్పేసి అలా వస్తుంది, వన్స్ ఏ వీక్ అని. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఎలాంటివి వస్తాయి అంటే ఇక్కడ నవ్వు, లుక్, లెజన్, సైలెన్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి, మీరు రీడ్ చేయండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి ఇవి వస్తాయి, జస్ట్ ఇప్పుడే అయ్యింది, జస్ట్ నవ్వు ఇలాంటివి వస్తుంది అనమాట. అంటే జస్ట్ ఇప్పుడే అయినటువంటి వాటిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ అంటాం. సింపుల్ ప్రెజెంట్ అంటే అది ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు ప్రెజెంట్ అవుతున్నది అనమాట. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇంకా జరుగుతూ ఉంది అని చెప్తేనే ప్రెజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇది కూడా పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ పీరియడ్ ఆఫ్ టైం 2 కూడా వస్తుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే మనకు తెలిసిందేని, పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం అనేసి మనకు వస్తాయి. నెక్స్ట్ వన్, ఇవి మనకి కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ని బట్టి సెంటెన్స్లో మనం ఎలాంటి వర్బ్ ఫామ్స్ వస్తాయని చెప్పేసి ఇప్పుడు చూద్దాము.
మనకు ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడే జస్ట్ మీకు చూడండి ప్రెజెంట్ టెన్స్లో ఇలాంటివి వస్తాయని. నెక్స్ట్ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఒకవేళ అది పాస్ట్ సింపుల్ కనుక అయినట్లుగా అయితే పాస్ట్ సింపుల్ కనుక అయ్యిందనుకోండి ఇది ఓన్లీ V2 వస్తుంది. అదే పాస్ట్ కంటిన్యూస్లో ఉందనుకోండి, కంటిన్యూస్లో ఉంటే మనకి ఇంగ్ ఫామ్ వస్తుంది, వజ్జు వర్లతో కూడినటువంటి వింగ్ ఫామ్ వస్తుంది పాస్ట్ టెన్స్ అయితే. అదే పర్ఫెక్ట్లో ఉందనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే హ్యాడ్ V3, 2 సెంటెన్సెస్ అన్నాను కదండి, హ్యాడ్ V3 నెక్స్ట్ V2. ఒక సెంటెన్స్లో V2 ఉంటుంది, ఇంకో సెంటెన్స్లో హ్యాడ్ V3 ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనగానే మనకి ఈ పర్ఫెక్ట్లో ఉన్నటువంటి హ్యాడ్ బీన్ వస్తుంది, నెక్స్ట్ బీన్ అనేటటువంటిది పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంటుంది. నెక్స్ట్ ఇంగ్ ఫామ్ కంటిన్యూస్లో వచ్చినటువంటి V1 ఇంగ్ ఫామ్ అనేటటువంటిది వస్తుంది. మనకి ఇక్కడ యామ్ ఈజ్ ఆర్లు రావు, హ్యావ్లు రావు, అవి గుర్తుపెట్టుకోండి. యామ్ ఈజ్ ఆర్లు అనేవి రావు, హ్యాజ్ అనేవి కూడా రావు. పాస్ట్ టెన్స్ అనగానే V1 అనేది రాదు, V2 వస్తుంది. ఓకేనండి, మనకు అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ ఉన్నాయనుకోండి, అవి మనం ఎలిమినేట్ చేసేయాలి. నెక్స్ట్ యామ్ ఈజ్ ఆర్ ఇలాంటివి ఉన్నా ఎలిమినేట్ చేసేయాలి. అలా మీకు తెలియాలన్నమాట పాస్ట్ టెన్స్లో ఉంది అని, పాస్ట్ టెన్స్లో ఉంటే ఇవి వస్తాయని. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే ఒకవేళ ఎలాంటి కీవర్డ్స్ వస్తాయని చూసుకుంటే చూడండి, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి ఎలాంటి కీవర్డ్స్ వస్తాయంటే విల్లు షల్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తాయి. విల్లు షల్ ఉడ్డు కుడ్డు ఇలాంటివి ఏవైనా వస్తూ మనకి ఏమొస్తుందండి, V1 అనేది వస్తుంది. విల్లు షల్లకి మాత్రం మనకు తప్పనిసరిగా V1 వస్తుంది. ఓకేనండి, విల్లు షల్లో వచ్చి V1 అనేది సింపుల్లో వస్తుందన్నమాట, సింపుల్లో వస్తుంది. అలాగే కంటిన్యూస్ అనుకోండి, ఇంగ్ ఫామ్ వస్తుంది. కంటిన్యూస్ అయితే ఇంగ్ ఫామ్ వస్తుంది. ఏ ఇంగ్ ఫాము బి అనేటటువంటిది వస్తుంది అనమాట. ఇందులో కంటిన్యూస్ అయితే బి అనేది వస్తుంది. బీన్ అనేది పెర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది, కానీ ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో మాత్రం బి అనేటటువంటిది వస్తుంది, విల్ బీ. ఓకేనండి, విల్ బీ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తుంది. అలాగే పర్ఫెక్ట్ అనుకోండి, ఒకవేళ అది పర్ఫెక్ట్ సెంటెన్స్ అనుకోండి, విల్ హ్యావ్ మనకి పర్ఫెక్ట్ అనగానే హ్యాజ్లు వస్తాయని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ విల్ హ్యావ్ వస్తుంది. విల్ హ్యావ్ వచ్చి V3 వస్తుంది. పర్ఫెక్ట్ అనగానే V3 అని పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. V3 వస్తుంది, హ్యాజ్లు వస్తాయని. అలాగే మనకి కంటిన్యూస్ అనగానే కంటిన్యూస్లో మనకి ఏమొస్తుంది, బీ ఫామ్ అంటే యామ్ ఈజ్ ఆర్ కానీ వజ్ వర్ కానీ లేదా బి అనేది వస్తుంది. యామ్ ఈజ్ ఆర్లో అయితే మనకి ప్రెజెంట్ టెన్స్ అని, వజ్ వర్ అయితే పాస్ట్ టెన్స్లోని, అలాగే ఫ్యూచర్ టెన్స్లో బి అనేటటువంటిది వస్తుంది, బీ ఫామ్ అని అర్థం. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసుకుంటే విల్ హ్యావ్ బీన్, మనకి బీన్ అనేటటువంటిది వచ్చి V1 ఇంగ్ ఫామ్ అంటే కంటిన్యూస్, విల్ హ్యావ్ బీన్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కీవర్డ్స్తో మనం తెలుసుకుంటే ఇవి ఏ రూపంలో వస్తుంది ఆన్సర్ అనేది మనకి ఇలా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి చూద్దాం. అయితే ఒకవేళ చూడండి ప్రెజెంట్ టెన్స్ ఇలా ఉందనుకోండి, అయితే యామ్ ఈజ్ ఆర్ పెట్టేటప్పుడు మనం సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ ఎలాంటిది వస్తే ఏమి ఇవ్వాలి. ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ ఉంది, అందులో ఏమి ఇవ్వాలి మనం అక్కడ అనేది మనకు తెలియాలి కదా. హ్యాజ్ ఉంది, హ్యాజ్లో ఏమి ఇవ్వాలి. ఒకవేళ అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే యామ్ ఈజ్ ఆర్లో చూడండి, యామ్ ఈజ్ ఆర్కి వచ్చేసరికి ఒకవేళ అది ప్రెజెంట్ టెన్స్లో కనుక ఉంటే, సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే చూడండి యామ్ ఈజ్ ఆర్లో ఎలా వస్తాయి, యామ్ ఈజ్ ఆర్ వాటిలో వేటిని మనం ఎక్కడ తీసుకోవాలి. చూడండి ఐ వచ్చిందనుకోండి యామ్ తీసుకుంటాం, హీ షీ ఇట్లు వచ్చాయనుకోండి ఈజ్ తీసుకుంటాం. నెక్స్ట్ యూ వి అండ్ దే వచ్చిందనుకోండి ఆర్ తీసుకుంటాం. యూ వి దే వచ్చిందనుకోండి దాన్ని మనం ఆర్ తీసుకుంటాం. ఇలా మనకి గుర్తుపెట్టుకుంటేనే మీరు అక్కడ వర్బ్ ఫామ్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఓకేనండి. నెక్స్ట్ వన్ హ్యాజ్ వచ్చాయనుకోండి, ఇదే ప్రెజెంట్ టెన్సే, నేను అనేది ప్రెజెంట్ టెన్స్ గురించే మాట్లాడుతున్నాను. ప్రెజెంట్లో మనకి హ్యాజ్లో ఎక్కడ వాడతాం, పర్ఫెక్ట్లో కదా వాడతాం. యామ్ ఈజ్ ఆర్లు ఎందులో వాడతాం, కంటిన్యూస్లో వాడతాం. హ్యావ్లు ఎందులో వాడతాం, పర్ఫెక్ట్లో వాడతాం. పర్ఫెక్ట్లో వాడేటప్పుడు ఒకవేళ సబ్జెక్ట్ ఐ అయితే హ్యావ్ వస్తుందని, హీ షీ ఇట్లయితే హ్యాజ్ వస్తుందని,
అలాగే యూ, వి, దే వచ్చాయనుకోండి హ్యావ్ వస్తుందని ఇవి మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు అక్కడ ఆన్సర్ అనేది చేయగలుగుతారు. అందులో ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ పాస్ట్ టెన్స్ యొక్క రూపాలు ఎలా వస్తాయని చెప్పుకున్నాం. V2 వస్తుంది, వజ్ వర్త్ వచ్చిన ఇన్ఫామ్ వస్తుంది, లేదా హ్యాడ్ V3 లేదా V2 వస్తుంది, లేదా హ్యాడ్ బీన్ V1 ఇన్ఫామ్ వస్తుంది. ఇలా వచ్చాయి కదండి. అయితే వజ్ వర్ ఎక్కడ వాడాలి, హ్యాడ్ ఎక్కడ వాడాలి, వజ్ వర్ ఎక్కడ వాడాలి, హ్యాడ్ ఎక్కడ వాడాలి మనకు తెలియాలి కదా. ఇప్పుడు చూద్దాం. హ్యావ్ చూడండి, హ్యాడ్ అనేది అన్నింటికీ వస్తుంది అనమాట. హీ, షీ, ఇట్, యు, వి, దే వీటన్నింటికి కూడా హ్యాడ్ అనేది వాడచ్చు. హ్యాడ్ అనేది అన్నింటికి కూడా వాడచ్చు. అయితే వజ్ వర్రకు వచ్చేసరికి మనకి ఇక్కడ దేనికి వాడాలంటే హీ, షీ, ఇట్లకి సారీ అండి, అయ్యి, హీ, షీ, ఇట్ వీటన్నింటికి కూడా వజ్ వాడచ్చు. చూడండి, అయ్యి, హీ, షీ, ఇట్ వీటన్నింటికి కూడా వజ్ వాడచ్చు. ఇది ప్లూరల్ కాబట్టి యు, వి, దే వీటికి మనం వర్ మాత్రమే వాడాలి. ఓకేనండి. వజ్ వర్ అనేది అలా వాడాలి. పాస్ట్ టెన్స్ అయితే పాస్ట్ టెన్స్లో వజ్ వర్లు వస్తాయి, హ్యాడ్ వస్తుంది. కాబట్టి మనకి ఏది ఎక్కడ వాడాలనేది తెలియాలి. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఆన్సర్లో ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం కదండి. విల్లు, షల్లు, వుడ్డు, కెన్ను వచ్చి V1 వస్తుంది అని. అలాగే సింపుల్ అయితే అది ఒకవేళ సెంటెన్స్ కంటిన్యూస్ అయితే ఇంగ్ ఫామ్ వస్తుంది, అది బీ ఇంగ్ ఫామ్ వస్తుంది ఫ్యూచర్ టెన్స్లో. అదే పర్ఫెక్ట్గానైతే V3 వస్తుంది. పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తు రావాలి V3 వస్తుందని. అది ఏ V3 అంటే హ్యాజ్తో ఉన్నటువంటి V3 వస్తుంది. కానీ ఫ్యూచర్ టెన్స్లో మనకి హ్యావ్ మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకి హ్యావ్ బీన్ వస్తుంది, విల్ హ్యావ్ బీన్ అంటే ఇదే మొత్తం టోటల్. విల్ హ్యావ్ బీన్, విల్ అనేది కామన్ అండి. ఫ్యూచర్ టెన్స్ అనగానే అందులో తప్పనిసరిగా విల్ ఉండాలి. విల్లు, షల్లు, కెన్, కుడ్ ఇలాంటివి ఏవో ఒకటి ఉండాలి. విల్ అనే కాదు, విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్ ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు అనమాట. ఉంటూ మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. హ్యావ్ బీన్ వచ్చి V1 ఇన్ఫామ్. అది కంటిన్యూస్ అయితే V1 ఇన్ఫామ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇందులో మనకి హ్యావ్ వస్తుంది కాబట్టి హ్యావ్ దేని తర్వాత వస్తుంది అంటే అన్నింటికి హ్యావ్ వస్తుంది. హ్యావ్ అన్నింటికి కూడా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ టెన్స్లో. ఓకేనండి. ఇక్కడ నెక్స్ట్ వన్ ఓకే అండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. చేసేటప్పుడు వీటి గురించి డిస్కస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి ఫస్ట్ బిట్, ఐ షల్ హ్యావ్ డాష్ దిస్ నావల్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. ఇక్కడ కీవర్డ్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి కీవర్డ్ తెలియనప్పుడు మాత్రమే మనము ఆ ప్రెజెంట్ టెన్స్, ఆ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అన్నీ వెతుక్కోవాలి. మనకి ఈజీగానే ఉంది ఇక్కడ కీవర్డ్. చూడండి, నెక్స్ట్ వీక్ అని అన్నారు. నెక్స్ట్ వీక్ అంటే ఏంటి, తర్వాత, నెక్స్ట్ కదా, నెక్స్ట్ వారము, తర్వాత వారం అంటే ఏంటి, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ సెంటెన్స్ అనేది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఓకే, ఇది సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూసా లేదా పర్ఫెక్టా లేదా మనకి పర్ఫెక్ట్ కంటిన్యూసా అని తెలియాలంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కానీ పాయింట్ ఆఫ్ టైం కానీ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూస్ అని తెలిసింది. కంటిన్యూస్లో మనకి ఇక్కడ కీవర్డ్ ఉంది. ఏంటది, బై అనే కీవర్డ్ ఉంది. బై అనే కీవర్డ్ ఎక్కడ వస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ బై అనే కీవర్డ్ ఎక్కడ వచ్చిందండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వచ్చింది. చూడండి, ఇక్కడ బై అనే కీవర్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వచ్చింది. బై టుమారో, బై నెక్స్ట్ వీక్ ఇలాంటివి మనకి బై అనే కీవర్డ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, మనకి ఆన్సర్ ఎలా వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చరు విల్ వచ్చి హ్యావ్ వచ్చి, చూడండి ఇక్కడ విల్ వచ్చి హ్యావ్ వచ్చి V3 వస్తుంది. విల్లు, హ్యావ్, V3 ఆన్సర్ ఎలా రావాలి, విల్, హ్యావ్, V3 అని రావాలి. ఇప్పుడు చూద్దాం. అంటే విల్ కానీ షల్ కానీ రావచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి, విల్లు లేదా షల్ వచ్చి హ్యావ్ వచ్చి V3 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది, విల్, షల్ లేదా హ్యావ్ వచ్చి V3 వస్తుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ షల్, హ్యావ్ ఇచ్చేసారు. షల్, హ్యావ్ వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుందండి, V3లో రావాలి. ఓన్లీ V3 మనకి చూడండి, ఇది హ్యాజ్ ప్లస్ V3 ఉంది, థర్డ్ వన్ రాంగ్. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంది, ఫస్ట్ వన్ రాంగ్. మనకి ఇది
V1 S రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? రెడ్. రెడ్ అనేది V3 ఫామే కాబట్టి మనకు ఆన్సర్ అనేది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, ద పేషెంట్ హ్యాడ్ డెడ్ బిఫోర్ ద డాక్టర్. చూడండి, ఇక్కడ మనకి ద పేషెంట్ హ్యాడ్ డెడ్, చనిపోయాడు ఎప్పుడు? బిఫోర్ ద డాక్టర్ వచ్చే ముందే చనిపోయాడు అనమాట. ఇక్కడ ఏమైందంటే బిఫోర్ అనేటటువంటిది ఒక కీవర్డ్ అండి. బిఫోర్ అంటే ఏంటి? ముందు అంటే అది మనకు ఆన్సర్ ఏంటంటే మన కీవర్డ్ బట్టి ఏ సెంటెన్స్లో ఉన్నట్లు? పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. పాస్ట్ టెన్స్కి సంబంధించి దీనికి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుందా, లేదా కంటిన్యూస్ అవుతుందా, పర్ఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి మనం చూడాలి. పర్ఫెక్ట్లో మనకి ఏమొస్తుందండి? చూడండి, ఇప్పుడు చూడండి, మనకి పాస్ట్ టెన్స్ అనగానే మనకు ముందుగా తెలియాల్సింది ఏంటంటే 2 సెంటెన్సెస్ ఒక లింకర్తో కలిపి ఉండేది వచ్చిందా, లేదా ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది వచ్చిందా, 2 సెంటెన్సెస్ లింకర్గా కలుపుతూ వచ్చిందా, లేదా మనకి చూడండి సింపుల్గా ఉండేటటువంటి ఒకే వాక్యం వచ్చిందా, అంటే ఒక V2తో ఉన్నటువంటి ఒకే వాక్యం వచ్చిందా, లేదా 2 సెంటెన్సెస్ ఒక లింకర్తో కలుపుతూ వచ్చిందా, లేదా మనకి పీరియడ్ ఆఫ్ టైంతో ఉన్నటువంటిది వచ్చిందా అనేది చూడాలి. ఇక్కడ చూడండి, ద పేషెంట్ హ్యాడ్ డెడ్ ఇదొక వాక్యము, ద డాక్టర్ ఇదొక వాక్యం, అంటే ఇదొక సెంటెన్స్ అదొక సెంటెన్స్. ఈ మధ్యలో ఒక లింకర్ అనేది వచ్చింది. ఈ లింకర్ ఏంటి? బిఫోర్ అనేటటువంటి లింకర్ మనకి ఎక్కడ వస్తుంది చూడండి. మనకి బిఫోర్ అనేటటువంటి లింకరు చూడండి, బిఫోర్ అనేటటువంటి లింకర్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చింది. బిఫోర్, ఆఫ్టర్ ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చూస్తే మనకి చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఇది సింపుల్, ఇది కంటిన్యూస్, ఇది పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటూ ఒక సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది, ఇంకో సెంటెన్స్లో V2 ఉంటుంది అనమాట. ఒక సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది, ఒక సెంటెన్స్లో V2 అనేది ఉంటుంది. మనకు అది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి అయితే మనం ఇక్కడ హ్యాడ్ మాత్రమే వస్తుంది, హ్యావ్ హ్యాజ్ ఏమీ రాదు, హ్యాడ్ వస్తుంది అనమాట. అందుకు మనకు ఆన్సర్ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి బిఫోర్ అనే కంజంక్షన్ వచ్చింది కదండి. ఇది మనకి చూడండి ఆన్సర్ చూస్తే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఒక సెంటెన్స్లో వస్తుంది, నెక్స్ట్ది ఇంకో సెంటెన్స్లో మనకి ఏమొస్తుందని చెప్పుకున్నాం? V2 వస్తుంది. ఇది హ్యాడ్ ప్లస్ V3 రూపంలో ఉంది, నెక్స్ట్ మనకి V2లో రావాలి. V2 అంటే ఒక పాస్ట్ టెన్స్. చూడండి, అందులో మనకి ఇంకేవి కూడా రావు, యామీజార్లు కానీ వజ్వర్లు కానీ ఏం రావు. ఒక సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇంకో సెంటెన్స్లో సింగిల్ V2 రావాలి. ఇక్కడ చూడండి, వాజ్ అరైవింగ్, హ్యాడ్ అరైవింగ్ ఈ రెండు కూడా రాంగ్, మనకి సింగిల్ V2 రావాలి. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి 1 కూడా రాంగ్. ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ బిట్ చూద్దాం. చూడండి, దే డాష్ బ్రిడ్జ్ బై ద నెక్స్ట్ వీక్. చూడండి, బై నెక్స్ట్ వీక్ కాదు, బై నెక్స్ట్ వీక్. మనకు ఆల్రెడీ బై నెక్స్ట్ వీక్ అనేది ఆల్రెడీ వచ్చిందండి. మనకి ఫ్యూచర్ టెన్స్లోనే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వచ్చింది. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనకి ఏమొస్తాయని చెప్పుకున్నాం? ఫ్యూచర్ అనగానే మనకి ఫస్ట్గా రావాల్సింది విల్లు, షల్లు, కెన్ను, కుడ్డు ఇలాంటివి ఏవైనా సరే మనకి తప్పనిసరిగా రావాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 and 4 అనేది రాంగ్. ఈ రెండింటిలో మనం చూడాలి. ఈ రెండింటిలో చూడాలంటే చూడండి, పర్ఫెక్ట్ అనగానే మనకి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. పర్ఫెక్ట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? V3 ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, లేదా ఉంటుంది. నెక్స్ట్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అనేవి వస్తుంది. అయితే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వస్తాయి. హ్యావ్ హ్యాజ్లు అనేవి ప్రెజెంట్కి వస్తుంది, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్కి వస్తుంది, హ్యావ్ అనేది ఫ్యూచర్ టెన్స్కి వస్తుంది. ఫ్యూచర్ టెన్స్కి ఓన్లీ హ్యావ్ మాత్రమే వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? హ్యావ్ అనేది పర్ఫెక్ట్ కాబట్టి తప్పనిసరిగా హ్యావ్ అనేది రావాలి కాబట్టి ఆన్సర్ అనేది 3 అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ టెన్స్. బిఫోర్ అనగానే ఇది బిఫోర్ అనే కీవర్డ్ ఉంది కదండి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది సెంటెన్స్. పాస్ట్ టెన్స్లోని దట్ అనే కంజంక్షన్ లింకరు మనకి ఎక్కడ వస్తుందంటే కంటిన్యూస్లో వస్తుంది.
దట్ అనే లింకర్ మనకి కంటిన్యూస్లో వస్తుంది. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ అయితే కాదు. పర్ఫెక్ట్లో మనకి ఏమొస్తుంది, ఒక సెంటెన్స్ అనేది వి హ్యాడ్ ప్లస్ వి3 గాను, అంటే ఒక సెంటెన్స్ అనేది హ్యాడ్ ప్లస్ వి3 వస్తూ ఇంకొక సెంటెన్స్ మనకి వి2గా వస్తుంది. ఇక్కడ వి2 కానీ హ్యాడ్ ప్లస్ వి3 కానీ మనకి ఏవి కనిపించట్లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ అయితే కాదు. పర్ఫెక్ట్లో కూడా మనకి ఇవి బిఫోర్ దట్ అనే దట్ అనే కీవర్డ్స్ వస్తాయి, కానీ ఈ సెంటెన్స్ అనేది పర్ఫెక్ట్లో అయితే లేదు. ఇది కంటిన్యూస్లో ఉంది. బిఫోరు దట్ అనేటటువంటివి దట్ అనే లింకర్ వచ్చింది కాబట్టి ఇది కంటిన్యూస్. మనకి పాస్ట్ కంటిన్యూస్లో ఎలాంటివి వస్తాయండి? పాస్ట్ కంటిన్యూస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో మనకి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఏమొస్తుంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది పాస్ట్ కంటిన్యూస్లో కంటిన్యూస్ అనగానే మనకి ఇంగ్ ఫామ్ రావాలి. పాస్ట్ కంటిన్యూస్లో వజ్ వర్లు వస్తాయి. అదే ప్రెజెంట్ అయితే ఈజీ యామ్ ఆర్లు వస్తాయి. పాస్ట్ కంటిన్యూస్లో అయితే మనకి వజ్ వర్లు వస్తాయి. మనకి ఆన్సర్లో ఏమొస్తుంది, వజ్ వర్ వస్తూ ఇంగ్ ఫామ్ రావాలి. ఇక్కడ చూడండి, ఆన్సర్కి వచ్చేసరికి ఏమొస్తుందండి, వజ్ వర్రు వచ్చి ఇంగ్ ఫామ్ రావాలి. ఇక్కడ చూడండి, ఆన్సర్లో వజ్ వచ్చి ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది ఫస్ట్ది అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి బిట్ చూసుకున్నట్లయితే రామన్ డాష్ టు ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 1924 అని ఇచ్చారు. ఇక్కడ ఇన్ అని వచ్చి పాత టైం వచ్చింది అనుకోండి, పాత ఇయర్ వచ్చింది, పాత అనగానే పాస్ట్ టెన్స్. ఇన్ వచ్చి పాత ఇయర్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అనమాట. పాస్ట్ టెన్స్లో మనం చూడండి, ఒక లింకర్తో కలపబడిన రెండు వర్డ్ ఏమైనా వచ్చాయా, రెండు సెంటెన్సెస్ ఒక లింకర్తో కలపబడినవి ఏమైనా వచ్చాయా? ఇక్కడ ఏమీ రాలేదు. అంతా కూడా ఒక సెంటెన్సే కాబట్టి అది కంటిన్యూస్ అవ్వదు. కంటిన్యూస్లోనే లింకర్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా మనకి లింకర్ వస్తుంది. ఈ రెండు కూడా మనకి కాదనమాట. కంటిన్యూస్ కాదు, అలాగే మనకి పర్ఫెక్ట్ కూడా కాదు. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్రమ్ నుంచి టు అని చెప్పేసి, ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ అని చెప్పేసి 2 రావాలి, అక్కడ పీరియడ్ ఆఫ్ టైం రావాలి. ఫ్రమ్ 2 అని చెప్పేసి మనకి అక్కడ 2 years రావాలి. అలా లేదు కాబట్టి ఇది కంటిన్యూస్ కూడా కాదు. ఇది ఏమిటంటే సింపుల్గా ఉన్నటువంటి పాస్ట్ టెన్స్, సింపుల్గా ఉండే పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ఏమొస్తుందంటే ఆన్సరు V2 అనేటటువంటిది వస్తుంది. V2 సింపుల్గా V2 చూడండి, ఇది హ్యాజ్ కాదు, వజ్ కాదు, ఇది V1S కూడా కాదు. నెక్స్ట్ వన్ ఆన్సర్ మనకి ఎలెక్టెడ్ అయినటువంటి V2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే ఐ డాష్ దిస్ లెటర్ ఎట్ వన్స్. చూడండి, ఐ డాష్ దిస్ లెటర్ ఎట్ వన్స్. మనకి ఎట్ వన్స్ అనేటటువంటిది ఇక్కడ కీవర్డ్ అనమాట. ఎట్ వన్స్ అనేటటువంటిది ఇక్కడ మనకి కీవర్డ్. ఎట్తో వచ్చేటటువంటివి మనం ఏమని చెప్పుకున్నాం, ఎట్తో వచ్చేటటువంటిది ఫ్యూచర్ టెన్స్లో మనకి వస్తాయన్నమాట. ఎట్తో వచ్చే కీవర్డ్ మనకి ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎట్తో వచ్చే కీవర్డ్స్ అనేవి మనకి ఫ్యూచర్ టెన్స్లో రావడం జరిగింది. ఎక్కడ చూడండి, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో వచ్చాయి. ఎక్కడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ ఎట్ దిస్ టైము, ఎట్ 5 o'clock, ఎట్ సండే, ఎట్ వన్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతాయి. అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ అయినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఫ్యూచర్లో మనకి అన్నీ కూడా విల్లు షాల్ అలా రావాలి. విల్లు షాల్ వచ్చి కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ రావాలి. ఫ్యూచర్లో మనకి విల్లు షాల్ వస్తుంది, కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ వస్తుంది. అయితే సింపుల్గా కంటిన్యూస్ అనగానే అదే కంటిన్యూస్లో ఏం రావాలి, బీ ఫామ్ రావాలని చెప్పుకున్నాం కదా. బీ ఫామ్ అన్ని రావాలి కదా. అంటే యామీజ్ ఆర్ అనేవి మనకి ప్రెజెంట్ టెన్స్లోను, వజ్ వర్ అనేవి పాస్ట్ టెన్స్లోను, అలాగే ఇక్కడ మనకి విల్లు బీ అనేటటువంటి వర్డ్ వస్తుంది. విల్లు బీ డూ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కంటిన్యూస్లో ఏమొచ్చిందండి, ఇక్కడ మనకి కంటిన్యూస్లో విల్లు బీ వచ్చి ఇంగ్ ఫామ్ వచ్చింది. కంటిన్యూస్ అనగానే మనకు అందులో బీ ఫామ్ రావాలి, ఇంగ్ ఫామ్ రావాలి. బీ ఫామ్, ఇంగ్ ఫామ్ ఆ రెండు గుర్తుపెట్టుకోండి. బీ ఫామ్ ఏమొస్తుంది, యామీజ్ ఆర్ కానీ, వజ్వర్ కానీ, లేదా బీ అనేటటువంటి వర్డ్ కానీ వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి విల్ బీ ఇంగ్ ఫామ్ రూపంలో మనకి ఆన్సర్ ఉండాలి. చూద్దాం ఇప్పుడు. చూడండి, విల్లు బీ తర్వాత ఇంగ్ ఫామ్ రావాలి. మనకి ఇది కాదు, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది బీ లేదు,
నెక్స్ట్ దానికి బి ఉంది, నెక్స్ట్ దానికి థర్డ్ దానికి బి లేదు, నెక్స్ట్ ఇది విల్లే లేదు. కాబట్టి ఆన్సర్ అనేది సెకండ్ వన్ అవుతుంది. ఓకేనండి, అలా మనం చేయాలి. నెక్స్ట్ వన్ చూసుకుందాం. ద ట్రైన్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. ఇక్కడ మనకి 2 వర్డ్స్ అండి, 2 సెంటెన్సెస్ అండి. ద ట్రైన్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. చూడండి, ఒకవేళ చూడండి ఇక్కడ ట్రైన్ అని చెప్పేసి ఉంది కదండి, ఇది మనకి ఒక సెంటెన్సు. ఈ బిఫోర్ అనేటటువంటి కంజంక్షన్తో కలపబడినటువంటిది ఇది ఒక సెంటెన్స్. బిఫోర్ అనే కంజంక్షన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాం? బిఫోర్ అనే కంజంక్షన్ అనేది బిఫోర్ అనే వర్డ్లోనే ఉంది, పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ ఒక కంజంక్షన్ బిఫోర్ అనే కంజంక్షను చూడండి ఇక్కడ ఒకవేళ పాస్ట్ టెన్స్ అయినట్లుగా అయితే వైలు దట్టు హ్యాజ్ ఈ 4 వచ్చాయి అనుకోండి, అది పాస్ట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్. కానీ మనకి ఇక్కడ బిఫోర్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్. ఏంటంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ఆన్సర్ మనకి ఎలా వస్తుందండి? పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిందంటే అది దేంతో మిక్స్ అయ్యి వస్తుందని చెప్పుకున్నాం? సింపుల్ ఫాస్ట్తో వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది సింపుల్ ఫాస్ట్తోనే వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ కూడా సింపుల్ ఫాస్ట్తోనే వస్తుంది అనమాట. మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది సింపుల్ ఫాస్ట్తో వస్తుంది. దాని ఆన్సర్ 2 సెంటెన్సెస్లో ఇలా వస్తుంది కదా. ఒక సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, ఇంకో దాంట్లో V2 వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా వస్తుందండి? ఒక సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ V3, ఒక సెంటెన్స్లో V2 వస్తుంది. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ఆన్సర్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ఆన్సర్ ఎలా వస్తుందని చెప్పుకున్నా, హ్యాడ్ ప్లస్ V3 అనేది ఒక సెంటెన్స్లోను, అలాగే ఇంకో సెంటెన్స్లో V2 గాను వస్తుందని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది? హ్యాడ్తో ఉన్నటువంటి వర్డ్ ఏమైనా వచ్చిందా? హ్యాడ్తో ఉండేటటువంటి వర్డ్ ఏమి కూడా మనకి రాలేదు కాబట్టి ఇది మనకి V2 అనేది దీంట్లో ఏముందండి? దీంట్లో మనకి V2 అనేటటువంటిది చూడండి, ఇందులో మనకి V2 అనేటటువంటిది ఉందన్నమాట. ఒక సెంటెన్స్లో V2 ఉందంటే ఇంకో సెంటెన్స్లో మనకి ఏమొస్తుందని చెప్పుకున్నాం? హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఇందులో చూడండి, హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉందండి? ఇది డైరెక్ట్గా ఆన్సరే, ఇంకేం లేదు. ఇలా మనం తెలుసుకోవాలన్నమాట. కీవర్డ్స్ ఆధారంగానే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, అక్కడ కీవర్డ్స్ కూడా మనకేమీ అంత కష్టమైనవి ఏం లేవు, సింపుల్గానే ఉన్నాయి. చూడండి, తెలుసుకోవడానికి ఈజీగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1947 ఇండిపెండెంట్ ఇన్ 1947. అదేమైనా ఇప్పుడు జరుగుతుందా లేదా ఫ్యూచర్దా? కాదు కదా, పాస్ట్లో అయిపోయింది కదా. ఇది సింపుల్ పాస్ట్. ఎలా చెప్పగలం సింపుల్ పాస్ట్ అనేసి? మనకి ఒకవేళ పాస్ట్లో ఉన్నటువంటి కంటిన్యూస్ అయ్యింది అనుకోండి, మనకి ఎక్కువ పాస్ట్ టెన్స్వే ఇస్తున్నారు. చూడండి, కంటిన్యూస్గానే అయితే మనం ఏం చెప్పుకున్నాము? దట్ హ్యాజ్ అనేటటువంటి కంజంక్షన్స్ వస్తాయి. అదే ఒకవేళ పర్ఫెక్ట్గానే అయితే బిఫోరు, ఆఫ్టరు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కానీ మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనము సింపుల్గానే V2 వేసేయడమే. ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ టైం కూడా, అంటే ఫ్రమ్ నుంచి 2 వరకు అని చెప్పేసి పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వలేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు. అలాగని మనకి 2 సెంటెన్సెస్ మిక్స్ అయ్యి ఇవ్వలేదు. హ్యాడ్ ప్లస్ V3 ఉన్నది ఒకటి, V2 ఉన్నది ఒకటి, అలాగే 2 సెంటెన్సెస్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇది పర్ఫెక్ట్ కాదు. కంటిన్యూస్ అంటే ఇప్పటికీ జరుగుతున్నదైతే కాదు. ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్లో మనకు సింపుల్గా V2 అనేది రావాలి. ఇక్కడ హ్యాజ్ రాదు, విల్ రాదు, ఎందుకంటే ఫ్యూచర్ కాదు కాబట్టి. ఇప్పుడు V1S, ఇది V1S అయితే రాదు. బికేమ్ అనేది V2, బికమ్ అనేది V1, బికేమ్ అనేది V2 కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ 3 అనేది రైట్ ఆన్సర్. ఇలా చేయాలి. నెక్స్ట్ బిట్ చూసుకుంటే, ఐ షల్ హ్యావ్ దిస్ నావల్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. చూడండి, నెక్స్ట్ వీక్, బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ ఆల్రెడీ మనం ఇది చేసి ఎట్లున్నాము. బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ మనకి ఇది ఆన్సర్ ఏమొస్తుందని చెప్పుకున్నామండి. బై ద ఎండ్ ఆఫ్ బై అనేది
నెక్స్ట్ వీక్ కదండి ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్‌లో బై అనేది పర్ఫెక్ట్‌లో వస్తుంది. బై అనేది పర్ఫెక్ట్‌లో వచ్చినప్పుడు మనకి షల్లు లేదా విల్ వచ్చి, హ్యావ్, హ్యాజ్‌లు వస్తాయి కదా పర్ఫెక్ట్‌లోన. హ్యావ్ వచ్చి వి3 పర్ఫెక్ట్ అనగానే వి3 అనేది వస్తది. హ్యావ్, హ్యాజ్‌లు వచ్చి సారీ ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్, హ్యాజ్‌లు రావు. ఓన్లీ వి3 అనేది మాత్రమే వస్తది. కాబట్టి సెకండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. రామన్ డాష్ హిజ్ డిస్కవరీ ఆన్ మార్చ్ 16, 1928. ఇది కూడా పాస్ట్ టెన్సే. మనకి ఎక్కువ పాస్ట్ టెన్స్లోనే ఇస్తున్నారు. పాస్ట్ టెన్సే ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా ఉందా ఫ్రమ్ నుంచి టు వరకు అని పీరియడ్ ఆఫ్ టైం లేదు. అలాగని మనకి వెన్తో కానీ దట్తో కానీ హ్యాస్తో కానీ ఏమైనా లింకింగ్ ఉందా అంటే 2 సెంటెన్సెస్ లింకర్గా ఉన్నాయా? 2 సెంటెన్సెస్ లింకర్గా లేవు కాబట్టి మనకి ఇది సింపుల్గా ఉన్నటువంటి పాస్ట్ టెన్స్. సింపుల్గా ఉన్న పాస్ట్ టెన్స్లో మనకి ఏమొస్తుందండి? సింపుల్గా V2 వస్తుంది. కాబట్టి మీరు ఇంకేమీ ఆలోచించొద్దు, ఓన్లీ V2 అనేది పెట్టేయడమే అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్లో మనకి ఇక్కడ చూడండి ఇవి కానీ వచ్చాయనుకోండి, షీ, టేస్ట్, స్మెల్, టచ్, హియర్ ఇలాంటివి. అంటే చూడండి మీకు లాస్ట్లో యాడ్ చేయడం జరిగింది ఇవి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కనుక వస్తే వాటికి ఇంగ్ ఫామ్ అనేది రాదు. ఏంటి రాదండి? ఇంగ్ ఫామ్ అనేది రాదు. మనకి ఇక్కడ చూడండి ఒక బిట్ ఇచ్చారు. ఈ బిట్లో మనకి అండర్స్టాండ్ అనే వర్డ్ని మనకి బేస్ చేసుకొని ఈ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే అండర్స్టాండ్ అనే బిట్ ఇచ్చారు. అండర్స్టాండ్ అనే దానికి ఇంగ్ ఫామ్ రాదు. అంటే కొన్నింటికి మనకి ఇంగ్ ఫామ్ రాదని మనకి అక్కడ గుర్తు చేయడం కోసం ఇచ్చారు. ఇక్కడ చూడండి వీటి ముందు మనకి ఇంగ్ ఫామ్ అనేది రాదు. దీని తర్వాత మనకి ఇంగ్ ఫామ్ అనేది రాదు. ఇందులో మనకి అండర్స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి అండర్స్టాండ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి రాదనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఇంగ్ ఫామ్ లేకుండా ఏది ఉందో దాన్ని ఆన్సర్గా ఎంచుకోవాలి. ఇంగ్ ఫామ్ ఉన్నటువంటి వాటిని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ది అవ్వదు, నెక్స్ట్ థర్డ్ వన్ కూడా అవ్వదు ఆన్సర్. నెక్స్ట్ కిషోర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. ఇక్కడ కిషోర్ ఈజ్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. ఇటు చూడండి కంటిన్యూస్ కదండి. కంటిన్యూస్లో మనకి బీ ఫామ్ అనేది రావాలి. బీ ఫామ్గా రావాలి కాబట్టి చూడండి బీ ఫామ్ రావాలి కాబట్టి అక్కడ బీ ఫామ్ అనేది డజ్. చూడండి డజ్ అనేటటువంటి బీ ఫామ్ అనేది వస్తుంది తప్ప డజ్ అనేటటువంటిది రాదు. ఎందుకంటే ఇది V1S కాబట్టి ఇక్కడ ఈజ్ అనేటటువంటిది వస్తుంది. ఈజ్ నాట్ అండర్స్టాండ్. ఓకేనండి. కంటిన్యూస్ అనగానే యామ్, ఈజ్, ఆర్లు రావాలి కదా, అందువల్ల మనకి ఇక్కడ ఈజ్ అనేది వస్తుంది. డజ్ అనేది రాదు. డూ, డజ్లు అనేవి V1 ఫామ్ యొక్క సింపుల్ ప్రెజెంట్లోనే మనకి డూ, డజ్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఇది రైట్ ఆన్సర్. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు మోస్ట్ ఆఫ్ ది అన్నీ మీకు చెప్పడం జరిగింది టెన్సెస్కి సంబంధించినవి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హౌ కెన్ యూ డాష్ దట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హౌ కెన్ యూ డాష్ దట్. ఇక్కడ కెన్, కుడ్, మే, మైట్ దేంటికి వస్తాయండి? మనకి ఏ సెంటెన్స్లో వస్తుంది? మనకి ఫ్యూచర్ టెన్స్లో ఇది మనకి సింపుల్గా ఉన్నటువంటి సింపుల్ ఫ్యూచర్ అంటే బై అనే కంజంక్షన్ కానీ మనకు లేదు, ఎట్ అనే కంజంక్షన్ కానీ లేదు, బై అనేటటువంటి ప్రపోజిషన్ లేదు, ఎట్ అనే ప్రపోజిషను లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎటువంటి టైమింగ్ కూడా లేదు. కాబట్టి ఇది సింపుల్గా ఉన్నటువంటి ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్లో ఏమొస్తుంది? కెన్, యూ తర్వాత చూడండి ఇక్కడ సేస్ రావాలంటే హీ, షీ, ఇట్లకి సేస్ వస్తుంది. హీ, షీ, ఇట్లకి సేస్ వస్తుంది కానీ ఇది ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే వస్తుంది కాబట్టి సేస్ అనేది రాదు ఆన్సర్. షెడ్ అనేది V2 కాబట్టి ఇక్కడ V2 కూడా రాదు. మనకి విల్లు, షల్లు, కెన్ను, కుడ్డు, మే, మైట్లకి మనకి V1 ఫామే వస్తుందండి. V1 మాత్రమే వస్తుంది. మనకి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదండి V1 వస్తుందని. కాబట్టి ఇక్కడ మనకి కెన్కి సే అనేటటువంటి V1 మాత్రమే వస్తుంది. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ 1 అవుతుందన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హైసి మనం ఫస్ట్గా చెప్పుకున్న యామీజార్లు దేని తర్వాత వస్తాయని, వజ్ వర్లు దేని తర్వాత వస్తాయి, హ్యావ్లు అనేవి దేని తర్వాత వాడతాం, ఇవి తెలుసుకోండి. నెక్స్ట్ వన్
కీవర్డ్స్ అనేవి మనం తప్పనిసరిగా ఒక్కసారైనా చదివేయండి. చదివిస్తే మీకు ఆ కీవర్డ్‌ని బట్టి మీరు అది సింపుల్‌లో ఉందా, కంటిన్యూస్‌లో ఉందా, పర్ఫెక్ట్‌లో ఉందా, పర్ఫెక్ట్ కంటిన్యూస్‌లో ఉందని చెప్పేసి మీకు తెలుస్తుందనమాట. ఫస్ట్ మనకి సెంటెన్స్ చూడంగానే అది పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్‌లో ఉందా, ప్రెజెంట్ టెన్స్‌లో ఉందా, ఫ్యూచర్ టెన్స్‌లో ఉందని చెప్పేసి ముందుగా మనం కనిపెట్టేస్తాం. కనిపెట్టిన తర్వాత అది సింపుల్‌లో ఉందా, పాస్ట్‌లో ఉందా, కంటిన్యూస్‌లో ఉందా, సింపుల్‌లో ఉందా, కంటిన్యూస్‌లో ఉందా, పర్ఫెక్ట్‌లో ఉందా, పర్ఫెక్ట్ కంటిన్యూస్‌లో ఉందా, ఆ నాలుగింట్లో దేనిలో ఉందో తెలియాలంటే మీకు కీవర్డ్స్ తెలియాలి. అందువలన కీవర్డ్స్ అనేవి మీరు తప్పనిసరిగా ఒకసారి చూసేయండి. చూసిన తర్వాత మీరు ఏ సెంటెన్స్ అయినా చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.